విరాట్ కోహ్లీ పబ్బుపై పోలీసులు రైడ్ చేశారు అండ్ కేసు కూడా ఫైల్ చేశారు. అసలు ఇలా సడన్ గా రైడ్ చేయడానికి, కేసు ఫైల్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఏమై ఉంటాయి సార్ అసలు? ఏముంటది ఇప్పుడు రేవు పార్టీ మొన్న ఎవరితో తొట్టి గ్యాంగ్ అరెస్ట్ చేశారా ఒక అమ్మాయిని? అది రేవు పార్టీయా లేదా బ్రేవ్ పార్టీయా లేదా బ్రోదర్ పార్టీయా అనేది కెలుక్కుంటా అర్థమైపోయింది. ఇప్పుడు బెంగళూరులో పోలీసులు అప్పుడప్పుడు ఒక్కొక్క స్టేట్ లో మెయిన్ సిటీలో క్యాపిటల్లో అత్యోత్సాహంగా ఉంటారు. ఎందుకంటే సినిమా వాళ్ళు కానీ పాలిటిషియన్స్ కానీ వాళ్ళ కేసులో బుక్ చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అది పేరు కోసమే, పేరు కావాలి వాళ్ళకి. అదేందా ఆ విధంగా కబ్బన్ పార్క్ బెంగళూరులో అక్కడ ఉన్న మరి పోలీస్ స్టేషన్ లో అక్కడ బుక్ చేశారు. ఎప్పుడు ఒక టైం ఉంటుంది, 11:45 11:30 లోపల క్లోజ్ చేశారు. పబ్స్ కూడా 11:30కే స్టార్ట్ అవుతుంది అసలు పబ్స్ లో. వీళ్ళ పోలీసులకు ఇచ్చేస్తా ఉంటారు. ఆ అరెస్ట్ చేసినది పేరు కోసం చేసిన వరకు ఆ ముందు తెలియదు నీకు, ఆ ముందు నెల తెలియదు నీకు పోలీసులకి. వై స్టిల్ దే అరెస్ట్ ఓన్లీ అంత పర్టికులర్ డే. సరిగ్గా ఆ టైంలో ముహూర్తం పెడతారు. ఈలోగా రన్ చేసుకోవడం కోసం రోడ్డు మీద దోశలు అమ్ముకునేవాడు గురించి లాస్ట్ వరకు కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు పోలీసులకి. ఇక్కడ ఉంది శ్రీనగర్ కాలనీకి వై జంక్షన్ లో, ఇంకో చోట ఉంది. వాళ్ళు రోజుకి 5,000 10,000 ఇస్తారు వాళ్ళకి పోలీసులకి. సడన్ గా ఒకసారి తీసేస్తుంటారు. అది ఎవడో కరెక్ట్ గా కమిషనర్ పోలీసు ఎవడో వచ్చి ఇస్తామంటాడు. అయితే కెమెరాలో పట్టుకెళ్ళి తీస్తారనమాట. ఈ కమిషనర్ ద్వారా ఇది తీయించారని పేరు కోసం. ఆ విధంగా కొంచెం అత్యుత్సాహం చూపించేస్తారు ఈ మధ్యన బెంగళూరులో. పబ్ ఉంటుంది. పబ్ 1 o'clock లేకుండా ఏ పబ్ ఉంటుంది? ఇక్కడ అంతే. ఎక్కడ 10 డౌనింగ్ చైర్స్ చాలా ఉన్నాయి. తర్వాత ఏమో బయట అవుటర్ హైదరాబాద్ లో చాలా ఫామ్ హౌస్ లో పబ్ల కింద నడుపుతాం. పబ్ కాదు అది, రేవు పార్టీలు. అది చోట్ల ఇంకా రేవు పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 o'clock 12 గంటలు స్టార్ట్ అవుతుంది. తాగేసి కింద మీద ఎలక మీద పిల్లి మీద ఎప్పుడు ఎక్కుతారు? అప్పుడే కదా. చేత ఈ యొక్క పబ్స్ లో జరుగుతుంది, ప్రతి రోజు జరుగుతుంది. ఈ రోజు ఒక రోజు ఎలా పెట్టారు. అది కబ్బన్ పార్క్ స్టేషన్ లో చదివారు, మీరు క్వశ్చన్ వేస్తారు కాబట్టి. సో అదే విధంగా 2-3 పబ్స్ కూడా పేర్లు ఎత్తుకు వారు బ్యాట్ చేయకూడదు. 2-3 పబ్స్. అలాగే అతనికి విరాట్ కోహ్లీ అయితేనే అయిపోయింది. అతను ఏదో ఇది వాళ్ళ ఉత్సాహంతో ఉన్నారు, మన గేమ్ ఇది గెలిచారు కాబట్టి క్రికెట్ లోను. లేకపోతే ఏమో దానికి దీనికి సంబంధం లేదు, అదే బిజినెస్ పెట్టుకున్నారు. అలా చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు హిందీలో ఒక బాలీవుడ్ లో యాక్టర్ అంటే సునీల్ శెట్టి అని, అతను చాలా చోట్ల ఉన్నాయి పబ్స్, మంచి రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. సో అని చేత ఒక్కొక్కసారి ఎప్పుడైతే లెక్కర్ ఉండే పబ్ ఉందో దాని వెనకాల డ్రగ్స్ ఉంటాయి. ఆ కోణం బెటర్ అండి బయటికి. ఏదో మూసాం కానీ మామూలు వాటిది మూసేస్తే ఏమొస్తుంది పేరు? ఒక సినిమా వాడిది కానీ, ఒక క్రికెట్ వాడిది కానీ. అసలు క్రికెట్ విరాట్ కోహ్లీ ఉన్నట్టే జనాలు తెలియదు, పెబ్ ఉన్నట్టు. ఇప్పుడు ఎందుకు తెలిసింది? అరెస్ట్ చేశారు కాబట్టి. చేకి వాళ్ళు చేస్తారు. అతనితో పాటు ఇంకో 6-7 చేశారు. అందరూ కూడా పబ్ అనేది 1 o'clock 2 o'clock వరకు ఉండి ప్యాకప్ ఉండి డ్రైవర్ని పిలుచుకుంటారు. ఆ టైంకి 500 ఇవ్వాల్సినోటికి 2,000 ఇస్తారు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు కాబట్టి జరిగేది ఇక్కడ. ప్రతి పబ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్తారు, వచ్చేటప్పుడు వాడికి డ్రైవర్కి చెప్తారు కాల్ ఫర్ డ్రైవర్స్ అంటారు కదా. వాడు వచ్చి అప్పుడు వెయిట్ చేస్తాడు, లేకపోతే వీళ్ళు డ్రైవ్ చేస్తే పట్టుకుంటారు కదా. సో ఇది జరుగుతుంది యాక్చువల్గా పబ్స్ లో కానీ బార్ రెస్టారెంట్లో కానీ జరిగే ప్రక్రియ. ఈ రోజు అరెస్ట్ చేశారు, అదో పెద్ద న్యూస్ అని ఎందుకు చెప్పుకుంటాం? అది ఏ నాగార్జునదో ఏ విరాట్ కోహ్లీ అయితే చెప్పుకుంటాం. కౌన్ కిస్కా కడితే చెప్పుకోం కదా. ఆ పబ్ పేరు చెప్తే ఎల్లికాయ పేరు వస్తుంది, ఒక పెద్దోడిది అయితే పేరు వస్తుంది. అంతేనా? నాగార్జున ఎన్ కన్వెన్షన్ అన్ని పెద్ద ఉన్నాయి. అతను జనరల్గా టైం మెయింటైన్ చేసి చేస్తారు, అమ్మేసినట్టున్నారు. అందుకు స్పిరిట్స్ లిక్విడ్స్ అనేది ఉండేది అతనికి, ఇటువంటిదే అమ్మేశారు. అమ్మకపోయినా కూడా రూల్స్ అధిగమించరు. ఒకవేళ కమిషన్ చాలా స్ట్రిక్ట్ అయితే ముందు మేనేజ్ చేస్తారు, మేనేజబుల్ కాకపోతే టైంలో క్లోజ్ చేస్తారు. టైంలో క్లోజ్ చేయడం వల్ల బిజినెస్ పడిపోతుంది. మనోడు తాగడం ఫుల్ మొదలుపెట్టిదే ఆ గర్ల్ ఫ్రెండ్ తోటి 12 గంటలు స్టార్ట్ చేస్తాడు. అదేందే అని చేత పెద్దవాడు అనుకున్న వాడి యొక్క తాలూకు పబ్బు కానీ బార్ కానీ తెలిస్తే వాళ్ళది చేస్తేనే వస్తారు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అంటే మేము బాగా పరిపాలిస్తున్నామని చెప్పడం కోసం హోమ్ మినిస్టర్. నీకు అర్థమైనప్పుడు నిజంగా ఉదయపూర్వకంగా చేయాలంటే మొత్తం స్ట్రిక్ట్ ఒకసారి చేశారు బెంగళూరులో. 10:30 క్లోజ్. అలా 2-3 సంవత్సరాలు కుదరలేదు. ఊరుకొని మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బిజినెస్ అంతా పడిపోతుంది అని ఆడికి ఒక చిన్న కింద ఇస్తారన్నమాట. ఆమ్యామ్య నీకు అర్థమైనప్పుడు హోమ్ మినిస్టర్కి ఇస్తారు. అని చేత కొంచెం రిలాక్స్ అవ్వండి అంటాం, కానీ ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు 10 మంది బిజినెస్ మ్యాన్లు కలిసి 2 కోట్లు ఇస్తే ట్రాన్స్ఫర్ చేయరా? అది జరుగుద్ది.
కాకపోతే కొంత పరిపాలన బాగుంది అనిపించుకోవాలంటే బెంగళూరు చాలా బాగా చేస్తుంది, కర్ణాటక గవర్నమెంట్ బాగా చేస్తారని ఇటువంటి 2-3 అల్లగలు చేయాలి. చీఫ్ మినిస్టర్ అంటే డైటే మన చేటుకు చేయ మాట్లాడుకుంటుందంటే ఓకే సార్ రేపు పొద్దున్న విరాట్ కోహ్లీది చిన్న ఫిట్టింగ్ పెడతా ఉంటారు అనమాట. అంతే అత్యంత పొలిటికల్ గెయిన్, పొలిటికల్ మైలేజ్ గురించి చేస్తూ ఉంటారు ఇటువంటి. నిజంగా కూడా చేసే ఉద్దేశం ఉంటే ఈ రోజు చేసే రేపటి నుంచి మళ్ళీ పెడతాడు, ఒక 4 రోజులు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ పబ్ మామూలే. నువ్వు నిజంగా చేస్తే కబౌట్ విత్ బిగ్ రూల్స్, ఎంటైర్ బెంగళూరు వీఆర్ వార్నింగ్ బై 10:30 యూ మస్ట్ క్లోజ్ హూ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరైతే నాకేంటి అనేది పాస్ ఆన్ చేయమని అక్కడికి హైదరాబాద్లో కానీ అర్థమైనప్పుడు అప్పుడే వెళ్ళిపోతారు ఫామ్ హౌస్లకి, అప్పుడే రేవ్ పార్టీలు స్టార్ట్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే క్లోజ్ చేశారో అవి స్టార్ట్ అవుతాయి. అందుకు తప్పితే విరాట్ కోహ్లీ అనే ఆ పెద్ద వ్యక్తి, అతను గ్లామర్ ఉన్న క్రికెటర్ ఉన్నాడు కాబట్టి వీఆర్ టాకింగ్. నేను నాగార్జున గురించి చెప్పాను, ఒకప్పుడు అతను గుండి, ఇప్పుడు కూడా ఎన్కన్వెన్షన్ అంటే చాలా డీసెంట్ గా అతను బిజినెస్ మ్యాన్, యాక్టర్ కమ్ ఇది బిగ్ బిజినెస్ మ్యాన్ కాబట్టి. సో ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయికి కూడా ఏదో టేక్ అవే ఏదో రెస్టారెంట్ కూడా ఉంది. ఓకే, సో అటువంటి వాళ్ళ పేర్లు ఉండడం వల్ల అప్పుడు ఇక్కడ ఏఎంబి కాంప్లెక్స్ ఉంది, థియేటర్ల వరకు నాకు అతను పార్ట్నర్షిప్ ఇచ్చారు ఎవరికి, మహేష్ బాబుకి ఇవ్వటం వల్ల మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా సత్యం థియేటర్ని ఏ పెట్టారు కదా, అది బన్నీని పెడితే ఫేమస్ అవుద్ది. కాకపోతే వాళ్ళు పార్ట్నర్సే చెప్తున్నారు, కట్టిన వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి కట్టారు కాబట్టి ఇది ఒక టెక్నిక్, ఇమేజ్కి మెయిన్, జనాలకి ఇమేజ్ కావాలి. ఇప్పుడు మిగతా థియేటర్లో జరిగే అన్యాయాలు ఉన్నా కూడా అది బోయరు, ఏ మహేష్ బాబు థియేటర్లో నాకు చేస్తేనే పోలీస్ డిపార్ట్మెంట్ పేరు వస్తుంది, మీకు అర్థమైందా? సో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అలాగే విరాట్ కోహ్లీకి ఇక్కడ అసలు ఊర్లలో లేడనుకుంటా అతను, అతనే ఉంటారు కౌంటర్లో కూర్చుంటాడా, కూర్చోడు కదా, చేత ఎవరో చేస్తూ ఉంటారు కావాలని. పోలీస్ టార్గెట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ ఇమేజ్ గురించి అనమాట, పొలిటికల్ మైలేజ్.